హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, చలికాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అవి ఎందుకు అటాక్ అవుతాయంటే, మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వలన జలుబు, దగ్గు, జ్వరం అనేది తొందరగా అటాక్ అవుతాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే ఫ్రూట్స్ లేదా ఫుడ్డును తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండి జ్వరము, జలుబు, దగ్గు అలాగే ఇంకా బాడీ పెయిన్స్ లాంటివి కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి. మనం డైలీ మార్నింగ్ లేవడంతోనే కంపల్సరీ పెద్దోళ్ళైనా పిల్లలైనా గోరువెచ్చని నీళ్ళను కంపల్సరీ తాగాలి. నేను ఇప్పుడు చూపించే ఫుడ్డు లేదా ఫ్రూట్స్లో మంచి పోషకాలు ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్స్ ఏ ఫ్రూట్స్లో ఉంటుందో, ఫుడ్డులో ఉంటుందో కూడా చెప్తాను, అది కూడా చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి స్వీట్ పొటాటోస్ని తీసుకొని క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసిన తర్వాత స్వీట్ పొటాటో ఉంటుంది కదా, వాటిని మంచిగా ఈ విధంగా క్లీన్ చేసేసి స్వీట్ పొటాటోకి 2 సైడ్స్ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మనం ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకొని మనం ఏ గిన్నెలో అయితే బాయిల్ చేస్తామో ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసేసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేయాలి. కొంచెమే వాటర్ యాడ్ చేయాలి. అలాగే ఆయిల్ లేదా ఇలా నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆవు నెయ్యి యాడ్ చేస్తున్నాను, కొంచెమే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసేసి మూత పెట్టి మనం గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. ఈ స్వీట్ పొటాటోస్ని ఎలా బాయిల్ చేయాలంటే, స్వీట్ పొటాటోస్ని లో ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలి. లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తే చాలా బాగా బాయిల్ అవుతుంది. అలాగే నేను బ్రేక్ఫాస్ట్లోనే కొన్ని పచ్చి బఠానీలను కూడా తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మార్కెట్లో పచ్చి బఠానీలు రావట్లేవు కాబట్టి నేను షాప్ నుండి తీసుకొచ్చిన పచ్చి బఠానీలను ముందు రోజు నానబెట్టేసి ఈ విధంగా బాయిల్ చేసేసుకుంటున్నాను. స్వీట్ పొటాటోని బాయిల్ చేసినప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈవెన్గా మంచిగా బాయిల్ అవుతాయి. అలాగే స్వీట్ పొటాటో బాయిల్ అయ్యేలోపు నేను టెర్రస్ గార్డెన్కి వచ్చి బ్రోకోలీ హార్వెస్ట్ చేశాను. చూడండి, బ్రోకోలీ చాలా బాగా వచ్చింది, పెద్ద సైజులో వచ్చింది, చాలా బాగా వచ్చింది. చూడండి, బ్రోకోలీని హార్వెస్ట్ చేసేసి అలాగే నేను కొన్ని రోజ్ ఫ్లవర్స్ని కూడా హార్వెస్ట్ చేశాను. చూడండి, ఈ ఎల్లో అండ్ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ ఎంత బాగున్నాయి, చాలా వచ్చాయి. ఒక్క చెట్టుకి చాలా వచ్చాయి, దాదాపు 10 నుండి 12 వరకు వచ్చాయి ఆ రోజ్ ఫ్లవర్ ప్లాంట్కి రోజ్ ఫ్లవర్స్. అలాగే పింక్ కలర్ రోజ్ ఫ్లవర్ కూడా ఒకటి హార్వెస్ట్ చేశాను. దాంతోపాటు వైట్ కలర్ రోజ్ ఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేశాను. వీటిని హార్వెస్ట్ చేసేసుకొని నేను కిచెన్లోకి అయితే తీసుకొచ్చాను. నేను ఈ రోజ్ ఫ్లవర్స్ని ఎందుకు హార్వెస్ట్ చేశానంటే, నేను అంటే ఎవ్రీడే కొన్ని హాల్లో పెడతాను, కొన్ని కిచెన్లో ఒక గాజు గ్లాస్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లో పెట్టి కిచెన్లో పెట్టేస్తాను. ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ని కిచెన్లో అయినా హాల్లో అయినా పెడితే చూడడానికి చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లవర్స్ని ఈ విధంగా పెట్టేశాక మనం టెర్రస్ గార్డెన్ నుండి హార్వెస్ట్ చేసుకొచ్చిన బ్రోకోలీ ఉంది కదా, ఆ బ్రోకోలీని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని నార్మల్ వాటర్తో ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత హాట్ వాటర్లో క్లీన్ చేసేసుకొని మనం డైరెక్ట్ తినేయవచ్చు. నేనైతే ఈ విధంగా హాట్ వాటర్ అలాగే నార్మల్ వాటర్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బ్రేక్ఫాస్ట్లో పప్పాయ కూడా తీసుకుంటున్నాను. పప్పాయను మనం మంచిగా కట్ చేసేసుకొని పీసెస్గా ఈ విధంగా తీసేసుకోవాలి. అలాగే పప్పాయతో పాటు నేను కొన్ని క్యారెట్ పీసెస్ని కూడా తీసుకుంటున్నాను. క్యారెట్తో పాటు కొన్ని స్వీట్ పొటాటోస్, బాయిల్ చేసిన స్వీట్ పొటాటోస్ని కూడా తీసుకుంటున్నాను. వీటిలో విటమిన్ ఏ ఉంటుంది. అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే కొన్ని బాదం పప్పులు, అలాగే మనం బ్రోకోలీ హార్వెస్ట్ చేసుకొచ్చాం కదా, కొన్ని బ్రోకోలీ, ఈ విధంగా వీటిని తీసుకోవాలి. వీటిలో విటమిన్ ఈ ఉంటుంది. చలికాలంలో అయినా ఎప్పుడైనా విటమిన్ ఈ మన బాడీకి చాలా మంచిది. అలాగే కొన్ని వాల్నట్, అలాగే కొన్ని అవిసె గింజలు, కొన్ని కిడ్నీ బీన్స్, వీటిని మనం బాయిల్ చేసుకొని తీసుకోవాలి. వీటిలో ఎక్కువగా omega 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ, దీన్నే బటర్ మిల్క్ అంటారు, లేదా పెరుగు లేదా చీజ్ తీసుకోవాలి డైలీ. ఇందులో ప్రోబయాటిక్ ఉంటుంది. డైలీ తీసుకోవాలి, హెల్త్‌కి చాలా మంచిది, కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బత్తాయి లేదా నారింజ లేదా పప్పాయ. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది కూడా మన బాడీకి చాలా మంచిది. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది, కాబట్టి డైలీ తీసుకోవాలి. మార్నింగ్ 7 నుండి 9 వరకు ఉండే ఈ ఎండలో కూడా మనకు విటమిన్ డి దొరుకుతుంది. అలాగే మిల్క్ అండ్ ఆరెంజ్ తీసుకున్న విటమిన్ డి దొరుకుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండాలంటే మన బాడీకి జింక్ కూడా చాలా అవసరము. జింక్ అనేది గుమ్మడికాయ గింజలలో ఎక్కువగా ఉంటుంది, అలాగే రెడ్ మీట్‌లో కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని బాదం పప్పులు కూడా తీసుకున్న మన బాడీకి జింక్ అనేది అందుతుంది. అలాగే విటమిన్ బి కూడా చాలా అవసరము. విటమిన్ బి తీసుకోవడం వల్ల కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఆవు పాలలో అలాగే పచ్చి బఠానీలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ బి. వీటిని డైలీ తీసుకోవాలి. ఏదో అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా తీసుకోవచ్చు, లేదా డిన్నర్‌లో అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా పోషకాలు ఎక్కువ ఉండే, అలాగే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, అలాగే ఫుడ్‌ని ఈ విధంగా తీసుకుంటే చలికాలంలో మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. జలుబు, జ్వరం, దగ్గు లాంటివి కూడా అటాక్ అవ్వకుండా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ విధంగా తీసుకోవాలి. లంచ్‌లో కూడా తీసుకోవాలి. లంచ్‌లో కూడా ఏమేమి తీసుకోవాలో కూడా చూద్దాము. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక 1 అవర్, 2 అవర్ తర్వాత నేను లంచ్‌ని అయితే రెడీ చేస్తున్నాను. లంచ్‌లో నేను బ్రౌన్ రైస్ చేస్తున్నాను. బ్రౌన్ రైస్‌తో పాటు మష్రూమ్ చేస్తున్నాను. చూడండి, నేను ముందు రోజు తీసుకొచ్చిన మష్రూమ్ ఇది. మష్రూమ్‌ని మనం వండుకునే ముందు ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ అంటే మష్రూమ్ మీద పైన పీల్స్ ఉంటుంది కదా, ఆ పీల్‌ని తీసేసేయాలి. అంటే కొందరు తీయరు, కొందరు అలా అయితే ఈ విధంగా తీసేసుకుంటారు. నేనైతే ఈ విధంగా పీల్ తీసి 4 పీసెస్‌గా కట్ చేసుకుంటాను మష్రూమ్స్‌ని. ఈ విధంగా కట్ చేసేసుకొని మనం వాటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. నార్మల్ వాటర్‌తో ఒకసారి క్లీన్ చేయాలి, అలాగే హాట్ వాటర్‌తో కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్రౌన్ రైస్ కోసం నేను 1 గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్‌ని వండుకునే ముందు 1 అవర్ ముందైతే మనం నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా కడిగేసి 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మష్రూమ్స్‌ని క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. మష్రూమ్ కర్రీ చేయడానికి నేను కొన్ని పచ్చిమిర్చులు, టమాటోస్, ఆనియన్‌ని తీసుకుంటున్నాను. అంటే మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. మసాలా అంటే కొంచెం గ్రేవీగానే చేస్తాను. ఈ విధంగా మష్రూమ్స్ మొత్తం అంతా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని నేను చిన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామని కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా. అంటే పెద్ద సైజ్ అయినా మిక్సీ పడుతున్నాం కాబట్టి మనం పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా పెద్దగా కట్ చేసేసుకొని ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఈ రెండింటిని మాత్రమే ముందుగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్‌ని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి ఈ విధంగా. అదేవిధంగా 3 టమాటోస్ ఉన్నాయి కదా, ఆ టమాటోస్‌ని కూడా చిన్న పీసెస్‌గా చేసుకోవాలి. 4 పీసెస్‌గా చేసేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా 4 పీసెస్‌గా చేసేసుకొని టమాటోస్‌ని కూడా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లో తీసుకోవాలి ఈ విధంగా. మష్రూమ్ కర్రీ చేయడానికి టమాటో పేస్ట్, అలాగే ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్, కొన్ని మష్రూమ్స్‌ని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. బ్రౌన్ రైస్‌ని 1 అవర్ ముందే మనం కడిగి నానబెట్టేసాం కదా, బ్రౌన్ రైస్‌ని కూడా గ్యాస్ మీద పెట్టేశాను. అలాగే మష్రూమ్ కర్రీ చేయడానికి నేను ముందుగా గ్యాస్ ఆన్ చేసేసి కడాయి పెట్టేశాను. కడాయి హీట్ అయ్యాక మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కొన్ని దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. అలాగే కొన్ని సాజీరా, కొన్ని జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని అలాగే కొన్ని బిర్యానీ ఆకులు, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్‌ని వేసుకొని కలిపేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్రౌన్ రైస్‌లో అలాగే మష్రూమ్ కర్రీలో కూడా మంచి పోషకాలు ఉంటాయి, అలాగే విటమిన్స్ ఉంటాయి. ఏ విటమిన్స్ ఉంటాయో కూడా మనం
చూద్దాం ఇప్పుడు. ఈ కర్రీ అయ్యాక, రైస్ అయ్యాక నేను ఏ విటమిన్ ఉంటాయో చెప్తాను. అవి కూడా చూడండి. కొద్దిసేపు మూత పెట్టి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్‌ను ఉడకనివ్వాలి ఈ విధంగా. ఈ విధంగా 2 మినిట్స్ ఉడికాక మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం ఏసుకుంటున్నాను. కారం అయితే మనకు ఎంత కావాలో అంతనే యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ ఏసుకుంటున్నాను. ఈ విధంగా 1 టేబుల్ ఏసాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా! టమాటో ప్యూరీని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీని కూడా ఈ విధంగా కలిపేసి 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. అలాగే ఈ టమాటో ప్యూరీలో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. మేమైతే కల్లుప్పే వాడతాము కాబట్టి 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేశాను. ఈ విధంగా కల్లుప్పు యాడ్ చేశాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మష్రూమ్స్, ఆ మష్రూమ్స్‌ని ఈ విధంగా హాట్ వాటర్‌లో ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా కడిగేసి ఒక ప్లేట్‌లో తీసేసుకోవాలి హాట్ వాటర్‌లో కడిగేసి. తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్‌లో కూడా ఒకసారి కడిగేయాలి మష్రూమ్స్‌ని. చూడండి ఈ విధంగా నార్మల్ వాటర్‌తో కూడా ఒకసారి కడిగేసి వేరే ప్లేట్‌లో తీసేసుకోవాలి. మనం ఈ మష్రూమ్ కర్రీని డైలీ తీసుకోనవసరం లేదు. వీక్లీ ట్వైస్ ఆర్ 3 టైమ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. చూడండి టమాటో ప్యూరీ కూడా చాలా బాగా ఉడికింది. అందులో నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ స్టైల్‌లో చేయండి మష్రూమ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ కూడా చాలా బాగా ఉడికింది. ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, ఆ మష్రూమ్‌ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. మష్రూమ్స్ అంతా వాటర్ లేకుండా తీసేసి మనం కర్రీలో యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా. మష్రూమ్స్‌ని ఈ విధంగా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలిపేసి ఓ 2-3 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి మష్రూమ్ కర్రీ అయితే చాలా బాగా ఉడికింది. గ్రేవీ కొంచెం తిక్కుగా వచ్చే వరకి ఉడకనివ్వాలి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా హెల్త్‌కి చాలా మంచిది. ధనియాల పొడి యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఓ 1 మినిట్ వరకు ఉడకనివ్వాలి. ధనియాల పొడి యాడ్ చేశాము కాబట్టి గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది. అలాగే మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా చిన్నగా తురుముకొని ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా కర్రీ చూడ్డానికి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. చూడండి మేము లంచ్‌లో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాము. బ్రౌన్ రైస్‌లో మనకు విటమిన్ బి దొరుకుతుంది. కాబట్టి డైలీ బ్రౌన్ రైస్ తీసుకోవాలి. బ్రౌన్ రైస్ అలవాటు లేని వాళ్ళు తక్కువ పాలిష్ ఉన్న బ్రౌన్ రైస్‌ని తీసుకోవాలి. మెల్లమెల్లగా అదే అలవాటైపోతుంది. బ్రౌన్ రైస్‌లో నేను మష్రూమ్ కర్రీ చేశాను కదా! మష్రూమ్ కర్రీ అలాగే మటన్ కర్రీ. మటన్ కర్రీ నేను మార్నింగ్ ప్రిపేర్ చేశాను. మటన్‌లో మనకు జింక్ దొరుకుతుంది. అలాగే విటమిన్ డి దొరుకుతుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు. అలాగే మజ్జిగలో మనకు ప్రోబయాటిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ తీసుకోవాలి. అలాగే అవిసె గింజలు కూడా మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అవిసె గింజలైతే డైలీ తీసుకోవాలి. ఈ విధంగా పౌడర్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే మనం డ్రై ఫ్రూట్స్‌లో కూడా యాడ్ చేసుకొని తినవచ్చు అవిసె గింజలను. ఇప్పుడు నేను చూపించిన ఫుడ్డును డైలీ ఏదో ఒక రూపంలో అంటే బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా, లేదా లంచ్‌లో అయినా, డిన్నర్‌లో అయినా ఈ విధంగా తీసుకోండి. హెల్త్‌కి చాలా మంచిది. చలికాలంలో అయితే చాలా మంచిది. మనం డైలీ ఈ విధంగా తీసేసుకోవాలి. చలికాలంలో అయినా, ఏ కాలంలో అయినా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపించి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి.